2026 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it. I say it. The motion is carried and the bill is passed. I request the Minister of Tourism on behalf of the Deputy Chief Minister Panchayati Raj to move the motion for taking into consideration of the Andhra Pradesh Panchayati Raj Amendment Bill 2026. Honorable Chairman, sir, on behalf of Deputy Chief Minister and Panchayati Raj Minister Sri Pawan Kalyan Garu, I move that the Andhra Pradesh Panchayati Raj Amendment Bill 2026 be taken into consideration. Motion moved. చైర్మన్ సార్, ఈ బిల్లు ప్రధానంగా స్థానిక సంస్థల్లో యువతకి ఓటర్లుగా నమోదయ్యేదానికి ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించడానికి ప్రతిపాదించబడింది. సాధారణంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టంలో మనకేముందంటే ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖుకి 18 సంవత్సరాలు నిండినటువంటి యువతకి స్థానిక సంస్థల్లో ఓటర్లుగా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే కేవలం జనవరి 1వ తారీఖు మాత్రమే ఉండటం వల్ల జనవరి 1వ తారీఖు తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి వారు మళ్ళీ ఓటర్లుగా నమోదు కావాలంటే నెక్స్ట్ ఇయర్ జనవరి 1వ తారీఖు వరకు వెయిట్ చేయవలసి ఉంది అధ్యక్ష. అందువల్ల ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ చట్ట సవరణ చేశారు. సెంట్రల్ యాక్ట్ అయింది. దాని ప్రకారం ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం 18 సంవత్సరాలు నిండిన దానికి 4 పర్యాయాల అవకాశం ఇచ్చేదానికి ఈ చట్ట సవరణ అధ్యక్ష. అందులో జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ 3 కూడా కలిపి మొత్తం 4 పర్యాయాలు ఎప్పటికప్పుడు 18 సంవత్సరాలు నిండినటువంటి యువతకి వాళ్ళు ఓటర్లుగా నమోదు కావడానికి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించడానికి ఈ చట్ట సవరణ అధ్యక్ష. దీన్ని సెంట్రల్ యాక్ట్ ఆల్రెడీ జరిగింది కనుక దానికి అనుగుణంగా ఇది చేయకపోతే రేపొద్దున మనం శాసనసభకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులోంచి ఎత్తి తీసుకుంటాం కాబట్టి ఇది చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీన్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 23వ తారీఖు 2025లో ఇప్పటికే ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే అప్పటికి మన హౌస్ లేదు కనుక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ హౌస్ ఏర్పడింది కనుక హౌస్లో మనకి డిస్కషన్ స్టార్ట్ అయింది కనుక దీనికి చట్టబద్ధత తీసుకురావడం కోసం ఇప్పుడు ఈ బిల్లుని ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష. దీన్ని ఒక ప్రోగ్రెసివ్ బిల్గా భావించాలి. ముఖ్యంగా ఎవరైతే యువత ఓటర్లుగా నమోదు కావాలనుకుంటున్నారో వారికి 4 పర్యాయాల అవకాశం ఇవ్వడం ద్వారా పూర్తిగా అందరూ కూడా ఎక్కువ జాయిన్ అవడానికి అవకాశం లభించడానికి చేసేటువంటి ప్రక్రియ అధ్యక్ష ఇది. The question is that the Andhra Pradesh Panchayati Raj Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it. I say it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3, clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 and 3, clause 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. I say it. I say it. Clause 2 and 3, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister of Tourism on behalf of Deputy Chief Minister Panchayati Raj to move the motion for passing the bill. Honorable Chairman, sir, I move that the Andhra Pradesh Panchayati Raj Amendment Bill 2026 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it. I say it. The motion is carried and the bill is passed. Now, short discussion, law and order. మొదటిగా కేజీఆర్ లాస్ట్లో పెడతాము, తీసుకుంటాం. షార్ట్ డిస్కషన్ అయిన తర్వాత తీసుకుందాం. తీసుకుందాం, స్పెషల్ మెసేజ్ తర్వాత తీసుకుందాం. భరత్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్
పరిస్థితుల మీద మాట్లాడినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అధ్యక్ష, మన కాన్స్టిట్యూషన్లో ప్రియంబుల్ ఆఫ్ అవర్ గ్రేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ does not begin with a promise of power to the politicians. It begins with a solemn purpose to the people. It resolves to secure for all its citizens justice, liberty, equality, and Article 21 protects a fundamental right to life and personal liberty. These are not merely words inked on paper. They are the very heartbeat of a civilized society. A just rule is defined by its ability to protect the vulnerable, enforce the law impartially, and ensure that no individual, no matter how powerful, is above the law. అంటే ఒక న్యాయమైన పాలన అనేది బలహీనులను రక్షించడం, నిష్పక్షపాతంగా చట్టాన్ని అమలు చేయడం మరియు ఎంతటి శక్తివంతులైన చట్టానికి అతీతులు కారని నిరూపించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, నియంత్రణను మించిన నిరంకుశత్వం, హిట్లర్ను తలదన్నే కర్కశం, ముసోలినీని గుర్తు తెచ్చే పైశాచికత్వం, పౌర హక్కులను కాలరాసే అరాచకం అన్నీ కలిసి ఆటవిక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగిల్ రాజులాగా మారింది అధ్యక్ష. ప్రజల్లో ప్రశ్నించే చైతన్యాన్ని అధ్యక్ష హత్య చేయడానికి పాలకులు శత విధాలుగా కుట్రలు పన్నుతున్నారు అధ్యక్ష. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ ఈ దేశంలో పుట్టడంతోనే ప్రతి పౌరుడికి పొందే హక్కు అధ్యక్ష. ఆ హక్కులను కాలరాసే కుట్రలను తెరతీసే రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి హామీల గురించి ప్రశ్నిస్తే కేసు, శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఎత్తి చూపితే కేసు, సంక్షేమం ఏది అని నిలదీస్తే కేసు, అభివృద్ధి ఊసెత్తితే కేసు, ఆడవారి కనీస భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేసిన కేసు, ఆగ్రహం వ్యక్తం చేసిన కేసు అధ్యక్ష. నిరుద్యోగ భృతి ఏది అని అడిగితే కేసు, ఉద్యోగాల ఊసేదని అడిగితే కేసు. ఇలా ప్రశ్నించే ప్రతి గొంతుపై అక్రమ కేసుల కత్తి పెట్టి వికటట్టహాసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ప్రజాస్వామ్య స్ఫూర్తికి సమాధి కడుతోంది అధ్యక్ష. కేవలం ప్రభుత్వ వైఫల్యంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గత 20 నెలల్లో దగ్గర 3,000 కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి 1,353 అక్రమ కేసులు పెట్టి 1,067 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఏపీలో ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు అధ్యక్ష. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారు అధ్యక్ష. రాష్ట్రాన్ని శాంతి భద్రతలకు కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ ఎంతసేపు అయినా సరే ఎప్పుడు ఏ వైసీపీ కార్యకర్త ఏ పోస్టులు పెడుతున్నాడు, ఎవరు షేర్ చేస్తున్నారు, స్టేటస్లో ఏం పెడుతున్నారు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అధ్యక్ష. వైసీపీకి అనుకూలంగా పోస్ట్ పెట్టినా, గవర్నమెంట్కి అగేన్స్ట్గా పోస్ట్ పెట్టినా, జగన్ గారు బొమ్మతో పోస్ట్ పెట్టినా కూడా స్టేషన్కు పిలిపించడం, బెదిరించడం, కేసులు పెట్టడం. ఒక మనిషి జీవితంలో ఎంతో అత్యవసర పరిస్థితుల్లో తప్పితే పోలీస్ స్టేషన్కి వెళ్ళరు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో న్యాయం కోసం స్టేషన్కి వెళితే పోలీస్ స్టేషన్లో అడుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న, నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వాడివని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది మన ప్రజా ప్రభుత్వ పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, నువ్వు రూలింగ్ పార్టీ వాడైతే నీకు కుర్చీ వేసి కూర్చోబెడతారు, అపోజిషన్ పార్టీ వాడైతే స్టేషన్ నుంచి ఎస్ఐ లేచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేయాలనుకుంటే సెక్షన్ 30 అనేటటువంటి యాక్ట్ పెడుతున్నారు అధ్యక్ష. ఈ సెక్షన్ 30 అనేటటువంటి యాక్ట్ వీళ్ళ ప్రభుత్వంలో సెలక్షన్ 30గా మారిపోయింది అధ్యక్ష. 30 మందిని సెలెక్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం అధ్యక్ష. చివరకు లా అండ్ ఆర్డర్ విషయంలో అధ్యక్ష, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో గత సంవత్సరం రోజులుగా సెక్షన్ 30 యాక్ట్ అమల్లోనే ఉంది అధ్యక్ష. ఈ రోజు కూడా అమల్లో ఉంది అధ్యక్ష. కనీసం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. డిఎస్పీ గారిని ఇదే విషయం మీద ఏం సార్ సెక్షన్ 30 ఎందుకు పెడతారని అడగాలనుకుంటే డిఎస్పీ గారు మరి ఫోన్లు ఎత్తారు అధ్యక్ష. నేను డైరెక్ట్గా అడిగితే డిఎస్పీ గారిని, నేను మీ ఫోన్లో మాట్లాడితే నాకు పైనుంచి ప్రాబ్లం ఉంది అని అనేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది అధ్యక్ష. అధ్యక్ష, శ్రీశ్రీ గారికి సంబంధించి ఒక మంచి కోర్టు ఉంది అధ్యక్ష. కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు పిల్ల కాదేది కవితకు అనర్హం అని. వీళ్ళ ప్రభుత్వంలో అధ్యక్ష మేక పిల్ల, ఐసు పుల్ల,
మట్టి బిళ్ళ కాదేది కేసు కన్నారావు అని ఏది దొరికితే అది దేని మీద పడితే దాని మీద కేసులు పెట్టి మరి హింసిస్తున్నారు అధ్యక్ష ఈ బడ్జెట్ లో 2026-27కి సంబంధించినటువంటి బడ్జెట్ లో హోంశాఖకు టోటల్ గా 9,165 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. అయితే బడ్జెట్ గురించి నేనేం మాట్లాడలేదు. దీంట్లో 2 అంశాలు మాత్రం ఇంపార్టెంట్ అధ్యక్ష. మహిళా భద్రతకు సంబంధించి గత బడ్జెట్ లో 10 కోట్లు కేటాయిస్తే 3 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కేవలం 3.5 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇది సరిపోదని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్ వీటన్నిటికీ సంబంధించి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేయడం కోసం గత బడ్జెట్ లో 61 కోట్లు కేటాయిస్తే 22 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈసారి అది ఇంకా తగ్గించి 30 కోట్లకు మాత్రమే కేటాయింపులు చేశారు అధ్యక్ష. నా సూచన ఏంటంటే ఈగిల్ అని ఒక మంచి డిపార్ట్మెంట్ పెట్టినారు అధ్యక్ష. ఇలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని డ్రోన్లు ఉపయోగించి బడ్జెట్ పెడుతున్నారు అధ్యక్ష. కానీ ఈ నార్కోటిక్స్ కి సంబంధించి బడ్జెట్ అనేటటువంటి దాంట్లో 30 కోట్లు ఏం సరిపోతుందని నేను అడుగుతున్నాను అధ్యక్ష. కనీసం 15 కోట్లతో వెహికల్స్ అప్గ్రేడ్ చేసినటువంటి వీళ్ళు 53 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్లలో తిరిగేటటువంటి పరిస్థితుల్లో 30 కోట్లు ఈగిల్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ పెడితే రాష్ట్రంలో గంజాయిని ఏ రకంగా అరికడతారని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, 112 అని ఏదైతే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం ఉంటుందో ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైంకి సంబంధించి